ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి శుక్ర రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాజు కుజ భగవానుడు. మంగళవారం మనకు ఈ సంవత్సరం ఉగాది పండగ అవ్వడం వలన రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము రాజకీయ నేతలకు, సామాన్యులకు, ప్రతి ఇంట్లో ఉండబడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేసే వారందరికీ కూడా అధిక శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది. నిత్యము అంతర్గతమైనటువంటి భద్రతా లోపము, రక్షణ శాఖలో, న్యాయశాఖలో, అడ్వకేట్సు, పోలీసు, రక్షణ రంగాలలో వీరితో బాగా విపరీతమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అధికమైనటువంటి వేడి, అధికమైన వర్షాలు, అన్నీ అధికస్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భానుడు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతను వెదజల్లే పరిస్థితి ఉంటుంది. పర్యావరణము పరిరక్షణకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అది ఏ కాకుండా మంత్రివర్యులు శని భగవానుడు. శని ఆయుకారకుడు అవ్వడం వలన శని నక్షత్రాలు 3 నక్షత్రాలు. పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడము, కర్కాటక రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి. 2వ నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉండడము అర్ధాష్టమ శని సంచార స్థితి. 3వ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో ఉంటుంది. మీనరాశికి కూడా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము. అంటే శని భగవానుని యొక్క తీవ్రత ఈ సంవత్సరము చాలా అధికంగా ఉంటుంది. మంత్రివర్యులు అవ్వడం వలన రాజు ఆజ్ఞాపిస్తాడు, మంత్రి పరిపాలన అధ్యక్షత నిర్వహణ చూస్తాడు. కనుక ఈ సంవత్సరము అనేక రకాలమైనటువంటి వ్యాధులు, ఇబ్బందులు, చోర భయం, తస్కరణ భయం, నదీ ప్రయాణాలు, అగ్ని ప్రమాదాలు, అనేకమైనటువంటి స్వయం కృప అపరాధంతో జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరమంతను కూడా శని భగవానుని యొక్క ఆశీస్సులు, మంత్రి ఆశీస్సులు మనకు కలగాలి అన్నట్లయితే ప్రధానంగా ఒక వ్యక్తి తన ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క నమ్మకాన్ని, శని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జలంతో ఆ యొక్క శివలింగానికి, అంటే ఉప్పుతో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు మరణిస్తుంది, నీటితోనే తయారవుతుంది. కనుక సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి. ఈ ఒక్క చిన్న రెమెడీ కార్యక్రమం చేసుకుందాం. శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరము ప్రశాంత, సుఖవంతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం. సింహరాశి వారికి తెలుగు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి ఏప్రిల్ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అదే కాకుండా వీరికి 2వ స్థానంలో కేతువు, సప్తమంలో కుజుడు శని సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమంలో రవి
శుక్ర రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ సింహరాశి జాతకులు వీలైనంత వరకు పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరితో కూడా వీలైనంత వరకు మౌనంగా ఉండండి. తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో రాజకీయ ఒత్తిడి, శత్రు ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. ఈ సంవత్సరము మీరు అనుకుంటున్న ప్రైవేట్ రంగం వారు, ఆర్థిక రంగంలో, రక్షణ శాఖలో, పోలీస్ శాఖలో, రాజకీయ శాఖలో ఉన్నటువంటి వారందరికీ ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే అష్టమ స్థానంలో రాహు సంచార స్థితి ఉంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని, ఆ తులాభారమైన తదనంతరము ఉప్పుతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క మంత్రము, మీ రాశాధిపతి యొక్క రవి యొక్క మూలమంత్రము, అష్టమ స్థానంలో ఉండబడిన రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి నీటితో అభిషేకం చేయడం వలన నీటితో ఉప్పు పుడుతుంది, నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలు తొలగిపోయి అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు కుజుడు అవ్వడం వలన మనకు వీలైనంత వరకు ఒక్కొక్క నెలలో 4 మంగళవారాలు ఉంటాయి. అలాగా సంవత్సరానికి 52 మంగళవారాలు మనకు వస్తాయి కనుక వీలైనంత వరకు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనం, కుజుడికి మంత్రం ఆరాధన చేయడం వలన, ఎరుపు బొత్తులతో దీపం వెలిగించడం వలన మనకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే రక్షణ శాఖతో నిత్యము వాహన ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఒక మంగళవారం పూట అంటే మాసంలో ఒక్కరోజు ఒక ఎరుపు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని వండి అందులో పోసి, ఒక దోషుడు కుంకుమను పోసి ఎర్రగా ముద్ద కట్టి వాటిపైన 7 ఎర్రటి ఒత్తులు వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెడు వృక్షం మొదల్లో వేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు, రోగ సమస్యలు, కుజ సమస్యలు, సంతానం లేని సమస్యలు తొలగి అన్నింటా విజయం కలిగి అంగారకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకనూ కలియుగ కాలంలో కళవు వెంకటేశ్వర అన్నట్లుగా ఈ ఏడాదిలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని స్మరించండి, ధ్యానించండి. అలాగనే కాళభైరవ స్వామి యొక్క మంత్రాన్ని, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని, కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను, అలాగనే కాళభైరవ స్వామి యొక్క డాలర్ని మెడలో ధరించడం వల్ల కాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క కంచు పాత్రతో మనం ఎలాంటి శబ్దాన్ని సృష్టించవచ్చో ఒకసారి తెలుసుకుందాం. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో 12 సార్లు కోరుకున్నట్లయితే సత్వరమే విజయం మీ సొంతం అవుతుంది. ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తొలగిపోవడం, ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి వస్తూ సిరుల సంపదకు మనమే కేంద్ర బిందులు అవుతామని చెప్పి గమనించాలి. ఈ అక్షయపాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగే మీకు కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి అందజేయడం జరుగుతుంది. కనుక అక్షయపాత్రను సొంతం చేసుకుందాం. సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహ దోషాలను తొలగించుకుందాం. తంత్ర ప్రయోగాలకు దూరంగా ఉందాం. ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము 4 మంగళవారాలు, 4 శనివారాలు, అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులందున కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందనేమని సంప్రదించి మీరు అక్షయపాత్రను సొంతం చేసుకోగలరు. కాళభైరవ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి,
ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీ యొక్క ముఖ కవళికలకు ఫోటో పంపించగలిగినట్లయితే మీ కుడి చేయిని ఎడమ చేయిని ఫోటో తీసి పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వలు వేసి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇస్తూ మీరు అన్నింటా విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో నిత్యము మీ గోత్రనామాలతో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదుట పడట్లేదా, అనుకున్న సంబంధం రావడం లేదా అనుకున్న పరిస్థితుల్లో అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని తెచ్చుకోవడంలో యోగాలు కలుగుతున్నాయో మీకు సవివరంగా గ్రహమైత్రి జాతి ఆ యొక్క పాదాలను సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే తరచూ భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడుతున్నారా, ఎందుకు గొడవ పడుతున్నారు, వారి యొక్క పేర్లో ఏమైనా స్వల్పమైన మార్పులు చేయాలా, అలా తినే ఆహారంలో కానీ వేసుకునే వస్త్రాల్లో కానీ ఇంట్లో స్వల్పమైనటువంటి మంత్ర సాధన వల్ల చేయడం వలన ఆ భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరుల రూపంగా ఆ జన్మాంతము ఆయురారోగ్యాలు ఉండడానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే వారి యొక్క పేర్లు తిథి ప్రకారంగా వారం ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ఈ క్రోధినామ సంవత్సరంలో సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.